వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు కథ ఏది గొప్ప విద్య. రాజధానిలో విద్యా ప్రదర్శనలు జరగబోతున్నాయి. ఎవరికి వచ్చిన విద్యను వారు ప్రదర్శించుకోవచ్చు. ఏ విద్యలోనైనా ప్రత్యేక ప్రావీణ్యం గలవారికి రాజుగారు బహుమతులు వార్షికాలు ఇస్తారు. ఇలా చాటింపు వింటూనే అనేక గ్రామాల నుంచి అనేక మంది రాజధానికి బయలుదేరారు. రామశాస్త్రి పండితుడు హరికథలు చెప్పటంలో గట్టివాడును. ఆయన తన విద్యను ప్రదర్శించడానికి రాజధానికి బయలుదేరాడు. ఆయనతో పాటు విలువిద్యలో ఆరుతేరిన సుధన్వుడు కూడా బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరుతూ కర్రసాము బాగా చేయగల వీరైన తమతో రమ్మన్నారు. నీ విద్య చూసి రాజుగారు బహుమతి ఇచ్చినా ఇవ్వచ్చు, లేకపోయినా విద్యా ప్రదర్శన చూసి ఆనందించవచ్చు. ప్రయాణం సరదాగా సాగటానికి ఇద్దరికన్నా ముగ్గురు నయం అన్నారు వాళ్ళు వీరయ్యతో. వీరయ్య వారితో బయలుదేరాడు. పూటకొకరు వంట చేస్తూ ప్రయాణం చేశారు. ఒకనాడు అడవిదారిన ప్రయాణం చేస్తుండగా ఏ విద్య గొప్పది అన్న చర్చ వచ్చింది. అన్ని విద్యల్లోకి నిస్సందేహంగా విలువిద్యే గొప్పది. 100 గజాల దూరాన ఉన్న శత్రువును కానీ ఎగిరే పక్షిని కానీ గురిగా కొట్టగలను. ఒంటరిగా అడవిలో వదిలినా వేటాడి జీవించగలను. అందుచేత అన్ని విద్యల్లోకి విలువిద్యే గొప్పది అన్నాడు సుధన్వుడు. రామశాస్త్రి ఒప్పుకోక, నీ విద్య అడవుల్లో పనికి వస్తుందేమో కానీ మనుషుల మధ్య పనికిరాదు. మామూలుగా జీవితంలో మనుషులకు ఉల్లాసం కలిగించి కష్టాలను మర్చిపోయేటట్టు చేసి ఇహము పరము కూడా దక్కేటట్టు చేయగలది నా విద్య. నా హరికథ విని ఆనందించని మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. అందరికీ ఆనందం కలిగించేదే గొప్ప విద్య, కానీ ఎంత ప్రావీణ్యం ఉన్నా నీ విలువిద్యే గొప్పదంటే ఒప్పుకోను అన్నాడు. ఇంతలో వీరయ్య కల్పించుకొని, ఎందుకు పోట్లాడుకుంటారు? ఇన్ని విద్యలు గొప్పవే, అన్ని విద్యలు గొప్పవే. ఏ విద్య అయినా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాత్రమే రాణిస్తుంది. ఒక విద్య ఎక్కువ మరొకటి తక్కువ అనుకోవటం అవివేకం అన్నాడు. అంటే నీ విద్య కూడా మా విద్యలతో సమానమేనా? ఏమిటి నీ ఉద్దేశం? మా విద్యల్లో ఏది గొప్పదో మేము తర్వాత తేల్చుకుంటాం, కానీ నీ విద్య మాత్రం మా విద్యల ముందు దిగదుడిపే అన్నారు సుధన్వుడు రామశాస్త్రి ఏకకంఠంగా. మీతో నేను వాదించదలచలేదు. ఈ పూట వంట ప్రారంభించుకుందాం. ఇక్కడ ఏదో చెరువు ఉన్నట్టుంది అన్నాడు వీరయ్య. ఆ పూట వంట బాధ్యత వీరయ్యది. అతడు వంటకు ఉపక్రమించగానే మిగిలిన ఇద్దరు ఒక క్షణం అడవి చూసి వస్తామని బయలుదేరారు. వాళ్ళు అడవిలోని వింతలు, ఈ వింత సౌందర్యము చూసి మహదానందపడిపోతూ కొద్ది దూరమే వెళ్ళారు. తర్వాత కొద్దిసేపటికే రామశాస్త్రి ఆర్తనాదాలు వీరయ్యకు వినిపించాయి. వీరయ్య తల ఎత్తి చూసేసరికి దూరాన రామశాస్త్రి సుధన్వుడు వాళ్లను చుట్టుముట్టి దౌర్జన్యం చేస్తున్న 4 దొంగలు కనిపించారు. రామశాస్త్రి చమత్కార సంభాషణ దొంగలను ముగ్ధుల్ని చేసినట్టు లేదు. దొంగలు మరీ దగ్గరికి కావడంతో సుధన్వుడి విలువిద్య పాఠం నిరుపయోగమైనట్టుంది. వీరయ్య బాణాకర్ర తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి దొంగల మీద కలయబడ్డాడు. దొంగలు మిగిలిన ఇద్దరిని వదిలి వీరయ్య మీద పడబోయారు. కానీ కర్ర తిప్పటంలో వీరయ్య ధాటికి దొంగల తలలు బద్దలైనంత పని అయి వాళ్ళు కాలిసత్తువ కొద్దీ అడవిలోకి పారిపోయారు. రామశాస్త్రి సుధన్వుడు సిగ్గుపడుతూ, వీరయ్య, ఇవాళ నువ్వు లేకపోతే ఆ దొంగలు మా ప్రాణాలు తీసి ఉండేవాళ్ళు. అజ్ఞానం కొద్దీ మా విద్యలే గొప్పవని విర్రవీగావు. అహంకారం కొద్దీ మేము మాట్లాడినందుకు క్షమించు. నిస్సందేహంగా నీ విద్యే మా విద్యల కంటే గొప్పది అన్నారు. అలాంటిదేమీ లేదు. ఏ విద్య అయినా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రాణిస్తుందని ముందే చెప్పాను కదా. మన విద్యను చూసి మనం గర్వపడరాదు, ఇంకొకరి విద్యను తక్కువ చేయరాదు అన్నాడు వీరయ్య. తర్వాత ముగ్గురు రాజధానికి వెళ్ళి తమ విద్యలు ప్రదర్శించి తమ సామర్థ్యాలకు తగినట్టుగా రాజుగారి నుంచి బహుమతులు పుచ్చుకున్నారు. ఫ్రెండ్స్, కథ చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.